హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే మాత్రం 5కి లేసాను. ఎందుకంటే మాకు 7:30 కల్లా క్యారేజ్ అయిపోవాలి, టిఫిన్ అయిపోవాలి. మా ఆయన చేతి క్యారేజ్ ఇచ్చేయాలి. అందుకని 5 అవ్వంగాల్నే తులసమ్మ లే 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 టైం అయిపోతుంది క్యారేజ్‌కి అని లేపటం మొదలెడతాడు. ఇక అందుకే నాకైతే 5కి రోజు లేసి ఇంక నాకైతే ఇంక ఎప్పుడైనా ఆయన ఇంట్లో ఉన్నప్పుడు సెలవు పెట్టినప్పుడు కూడా నాకు ఇంకా 5కి మేలుకొచ్చేసిద్ది. నిద్ర పట్టదు ఇంకా. ఈరోజైతే మాత్రం టిఫిను చపాతీ అయితే చేశాను. బంగాళదుంప, టమాటా కూర అయితే చేశాను. చూడటానికైతే కలర్ఫుల్‌గా చాలా బాగుంది. చపాతీ అయితే మాత్రం నాకైతే మాత్రం చాలా ఇష్టం. ఇంక మా ఆయనైతే మాత్రం కొంచెం ఎక్కువగా తినడు. ఆయనైతే మాత్రం వేడి వేడి అంటా ఉంటాడు. అయినా సరే చపాతీ అనేది మంచిది కాబట్టి హెల్త్‌కి కనీసం వారానికి ఒక్కరోజైనా చపాతీ అయితే చేస్తాను. ఈరోజైతే మాత్రం చపాతీ చేశాను. ఎలా ఉంది బావ అంటే, చాలా బాగుంది, చాలా బాగుందంట అయితే మాత్రం తింటున్నాడు. మీలో ఎంతమందికి చపాతీ అంటే ఇష్టం? చాలామంది అయితే రోజు చపాతీ నైట్ పూట అయితే తింటూ ఉంటారు. మేమైతే మాత్రం అలా తినం కానీ ఎప్పుడైనా వారానికి ఒక్కరోజు మాత్రం చపాతీ మాత్రం టిఫిన్ అయితే చేసుకుంటాము. ఇంతకుముందు అయితే మాత్రం నేను చపాతీలు మాత్రం అర డజన్ చపాతీలు తినేదాన్ని. అప్పుడు అరిగిపోయాయి. ఇప్పుడు 1, 2 తింటేనే కూడా అరగట్లేదు. ఇక ముందు ఇక అవి కూడా అరగవేమో. ఎందుకంటే ఒక వయసు వచ్చినాక అరుగుదల అనేది తగ్గిపోయిద్ది. అందుకని తినలేము. అందుకే ఎప్పుడు ఏ వయసులో ఆ వయసులో తినాలి అంటారు. అందుకే చపాతీ మాత్రం హెల్త్‌కి అయితే మంచిది. మీరు కూడా తింటూ ఉండండి.